నమస్తే. అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. రాష్ట్రం మొత్తం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ ప్రభుత్వాలన్నీ కూడా కులాల పునాదుల మీదే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఏర్పడినప్పటికీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత వీళ్ళు మాత్రం నిర్లక్ష్యం చేస్తూ, అంటే వీళ్ళని ఎటు కాకుండా అటు నా గరకే నా ఘాటికి అన్నట్టు చేసేస్తున్నారు. వాస్తవంలో చూస్తే మచిలీపట్నం ముఖ్యంగా చూసుకుంటే, ఇక్కడ మచిలీపట్నం ఇటు నార్త్ కానీ ఇటు సౌత్ కానీ ఈ రెండిట్లో కూడా ఎక్కువగా దళిత గ్రామాలు ఉన్నాయి. ఈ దళిత గ్రామాల్లో యావరేజ్ అంటే మనం ఎక్కువగా ఇంటింటి తిరగకపోయినా గ్రామాల్లోకి వెళ్ళి పెద్దలను కలిసి మన ఓటింగ్ ఎంత ఉంది, ఈ ఓటింగ్ ఎంత ఉంది, ఆ ఓటింగ్ ఎంత ఉంది అని ఈ రకంగా మనం లెక్కలు వేసుకుంటే, వాస్తవాల లెక్కలు అసలు ఎప్పటికీ బయట పెట్టరు. కానీ మనం లెక్కేసి చెబుతాం ఈరోజు. అసలు ఎందుకు ఈ టాపిక్ చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఎటు చూసినా ఏం చేస్తున్నారంటే వీళ్ళు రేపొద్దున స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లో ఏం చేస్తారు, మీకు ఇన్ని సీట్లు అని కేటాయిస్తారు. కానీ వీళ్ళకి ఓటేసే పరిస్థితి ఉందా లేదా, దీన్ని ఆపోజిషన్ పార్టీ ఇప్పుడు వైసీపీ ఏదైతే ఉందో దీన్ని క్యాష్ చేసుకోగలుగుతుందా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడున్న నాయకులు ఏం చేస్తున్నారంటే కొందరు నిర్లక్ష్యం చేస్తూ కొందరికి అందలం ఎక్కిస్తూ ఉంటే అది మింగుడు పట్ల కొంతమందికి. దీనివల్ల నాయకులకి మాత్రం రేపు స్థానిక ఎన్నికల్లో చాలా దెబ్బ పడబోతుంది. అది ఎట్లాగో వివరం చెప్తా. వాస్తవంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా వివరం చూపిస్తాను. మచిలీపట్నం నియోజకవర్గంలోని ఎస్సీలు అధికంగా ఉన్న గ్రామాలు మన అటు కింద నుంచి లెక్కేసుకుంటే కనుక వాడపాలెం, వాడగొయ్య, తుమ్మలపాలెం, పెదయాదర, చిన్నయాదర, సింహాచలం, చిన్నాపురం, నెలకూరు, భోగిరెడ్డిపల్లి, పాతేరు, రుద్రవరం, బుద్దాలపాలెం, పోతిరెడ్డిపాలెం, చిన్న కరగ్రహారం, పెద్ద కరగ్రహారం, కొత్తపూడి, తపసిపూడి, మంగినపూడి, సత్యనపాలెం, ఊసలవారిపాలెం, గంటావారిపాలెం, రాయిపల్లి, కానూరు కాలనీ అండ్ పెదపట్నం, చిట్టిపాలెం. వీటిల్లో ఎక్కువగా ఎస్సీ మాలలు ఉన్నారు. ఇక మిగతా రామకంఠం, ఎస్ఎన్ గొల్లపాలెం, కృష్ణారావుపేట ఇది చూసుకుంటే కనుక ఇక్కడ మాదిగలు ఎక్కువగా ఉన్నారు. టోటల్గా మనం మచిలీపట్నం నియోజకవర్గంలోని గ్రామాలు కానీ ఇటు వార్డులు కానీ ఏ లెక్కేసుకున్నా కానీ దాదాపు ఈ రెండింటి గురించి ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే విడగొట్టేది వీళ్ళే, మళ్ళీ కలిపి కమిటీలు వేయటం కానీ, వీళ్ళతో పనులు చేయించుకోవటం కానీ, వీళ్ళతో కావాల్సిన అన్నీ చేసుకోవటం కానీ వీళ్ళే చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ క్యాస్ట్ బైఫర్కేషన్ జరిగింది. ఎస్సీ క్యాస్ట్లో ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకున్నది మాలలు, మాదిగల గురించి. ఈ మాలలు, మాదిగల్ని ఏం చేశారంటే బైఫర్కేషన్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం మీకింత అని చెప్పేసి రిజర్వేషన్స్ కేటాయించారు. జనాభా ప్రాతిపదికన అన్నారు. ఓకే, మంచిదే. ఎవరిదాళ్ళు బతుకుతారు, ఎవరిదాళ్ళు చూసుకుంటారు. మీరు బైఫర్కేషన్ చేసినందువల్ల దానివల్ల ఇబ్బంది పడట్లేదు ఎవరను. కానీ మీరు చేసే కుట్ర ఏదైతే ఉందో ఇక్కడే అర్థం కావట్లేదు ఎవరికైనా. బైఫర్కేషన్ చేసి మీరు వేరు అని విడగొట్టేశారు మీరే. కానీ కమిటీలు మాత్రం ఎట్లా వేస్తారంటే ఎస్సీ కమిటీలు. ఎస్సీలు అంటే ఎవరవుతారు దాంట్లో? ఇప్పుడు మాలలో మాదిగలు ఇద్దరు ఉంటారు.
మరి మచిలీపట్నం చూసుకుంటే ఇక్కడ మాలలో 35,000 మంది ఉన్నారు ఓటర్ల సంఖ్య. అలాగే మాదిగలు 7,000 మంది. మీరు కమిటీలు వేసి ఏం చేస్తున్నారు? మాదిగ సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 2 కేటాయించి వీళ్ళకి 1 కేటాయిస్తున్నారు. అలాగే వీళ్ళకి ఎక్కువ పదవులు ఇచ్చి వీళ్ళకి తక్కువ పదవులు ఇవ్వటం వల్ల ఏమవుతుంది? వీళ్ళు నిరాశ చెందుతున్నారు. నిరాశ చెందితే అక్కడితో ఆగిపోదు. రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక ఎన్నికలకి దీని యొక్క ప్రభావం ఏమవుతుందంటే అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా క్యాష్ చేసుకుంటుంది. ఎందుకంటే మన ఓటింగ్ లెక్కేసుకుంటే కనుక ఇక్కడ 35,000 వీళ్ళే ఉన్నారంటే కనుక సుమారు లెక్కేసుకుందాం. అసలు ఈ 35,000 ఏకబిగువన కనీసం ఒక ఎటు బీరిపోకుండా వైసీపీకి పడింది అనుకుందాం. కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏంటి? మీరు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే వీళ్ళలోంచి కొంతమంది అటు చీలిపోతారు, వీళ్ళలోంచి కొంతమంది చీలిపోతారు. అంటే చీలికలు అయిపోతూ ఉంటుంది. మీరు విడగొట్టారు కరెక్టే. విడగొట్టినప్పుడు ఏం చేయాలి? బైఫర్కేషన్ జరిగిపోయింది కాబట్టి మాలల కమిటీ సపరేట్గా వేయాలి, మాదిగల కమిటీ సపరేట్గా వేయాలి. అలా కాకుండా కుల ప్రాతిపదికన విడగొట్టేసి గజెట్ విడుదల చేసి అంత అయిపోయిన తర్వాత మీరు కమిటీలు మాత్రం ఎస్సీ కమిటీలు వేస్తే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఇక్కడే వచ్చింది చిక్కు. దీనివల్లే మచిలీపట్నంలో కొన్ని ఆల్రెడీ పునాదులు వేసుకుంటున్నాయి. మాలల సమాఖ్య, లేకపోతే మన మాలల సమాఖ్య అని ఇలా కొన్ని యూనియన్లు కూడా పోగా ఏం చేస్తున్నారంటే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, బీఎస్పీ ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి వీళ్ళు ఒక వర్గంగా ఏర్పడుతున్నారు, వీళ్ళు ఒక వర్గంగా ఏర్పడుతున్నారు. ఇలా ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా దీని ఒక ఎఫెక్ట్ రేపు స్థానిక ఎన్నికల మీద పడుతుంది. ఈ స్థానిక ఎన్నికల మీద దీని ఎఫెక్ట్ పడింది అంటే దీని యొక్క రిజల్ట్ని ఆధారం చేసుకుని రేపొద్దున అపోజిషన్ పార్టీ ఏమంటుందంటే ఇది రిఫరెండం అంటది. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దీన్ని చూసుకోండి రిఫరెండం కింద, రేపు మేము ఇన్ని స్థానాలు గెలవబోతున్నాము అంటారు. అందుకే ఏమంటున్నారంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే సపరేట్ కమిటీలు వేయండి. సపరేట్ కమిటీలు వేసి ఈ సామాజిక వర్గం నుంచి ఎంతమంది అయితే అంటే ఎన్నైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ నుంచే నాయకుల్ని తీసుకురండి. అలాగే ఈ సామాజిక వర్గం నుంచి కూడా ఎవరినైతే నిలబెట్టాలి లేకపోతే ఎవరినైతే నాయకులు చేయాలనుకుంటున్నారో వాళ్ళనే రేషియో ప్రాతిపదికన ఇవ్వండి. అలా కాకుండా మాకు ఒకరి మీదే ప్రేమ ఉంది, ఇంకోళ్ళ మీద ప్రేమ లేదని చూపిస్తే కనుక ఖచ్చితంగా ఇంకో ఓటు మాత్రం గల్లంత అవుతుంది రేపొద్దున. ఈ ఓటు గల్లంత అవటమే కాదు, ఇది నాట్ ఓన్లీ మచిలీపట్నం, నేను మాట్లాడేది మొత్తం స్టేట్ వైడ్ ఇలాగే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కులానికి ఎక్కువగా ఇవ్వటం, ఒక కులానికి తక్కువ ఇవ్వటం చేయటం వల్ల చేస్తుంటే రేపొద్దున దీని ఎఫెక్ట్ ఎన్నికల్లో పడుతుంది. ఇప్పటికే చాలా వరకు కొంతమందిని వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. వాళ్ళు ఏమంటారంటే మాకు తక్కువగా చూసి లేకపోతే మాకు చిన్న చూపు చూసి మాకు ఇవ్వాల్సిన అంటే మీరు ఏదైతే విడగొట్టారో ఆ రేష ప్రకారమే చూసుకున్నా కానీ వాళ్ళకి రావాల్సిన రావట్లేదు. అలాంటప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? మీకే ఎందుకు ఓటేయాలి? సో రేపొద్దున భవిష్యత్తులో ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, లేకపోతే వచ్చే 2029 ఎన్నికలు కానీ ప్రతి చోట కూడా రాజకీయ పార్టీలు ఏవైనా సరే వాళ్ళు ఖచ్చితంగా కులం పునాదుల మీదే ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఆ పునాదులు కనుక పడిపోయినాయి అంటే కనుక ప్రభుత్వాలు గల్లంత అయిపోతాయి. మీరేమనుకుంటారంటే మాకు
168 స్థానాలు వచ్చినాయి అనుకుంటున్నారు. 168 స్థానాలు ఎందుకు వచ్చినాయి? గత ప్రభుత్వం మీద ఎవరైతే విపరీతంగా అంటే వాళ్ళ యొక్క అంటే ప్రభుత్వం మార్చాలనుకున్నారు కాబట్టి పూర్తి ఓటింగ్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ప్రభుత్వం మారింది. కానీ రేపొద్దున అలా ఉండదు. రేపొద్దున ఏం చేస్తారు? మీరు ఎంతవరకు చేశారు, వీళ్ళు ఎంతవరకు చేశారు, గత ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రతిదీ కూడా బేరేజ్ వేసుకుంటున్నారు. దీనివలన రేపు ప్రభుత్వానికి మాత్రం చాలా డ్యామేజ్ కాబోతుంది. ఇప్పటికైనా సరే మీరు ఏదైతే ఈ కమిటీలు వేసి వీళ్ళని వీళ్ళెంత అని చెప్పి మీరు మీకు మీరే బైఫర్కేషన్ చేస్తున్నారో ఇది మాత్రం చాలా తేడా కొడుతుంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలను ఎస్సీ 3 గ్రూపులుగా విభజించింది. గ్రూప్ 1 అత్యంత వెనుకబడినవి, గ్రూప్ 2 వెనుకబడినవి మరియు గ్రూప్ 3 సాపేక్షకంగా తక్కువ వెనుకబడినవి. ఈ వర్గీకరణ రిజర్వేషన్లలో సమాన పంపిణీ లక్ష్యం చేసుకుని 50 ఉపకులాలను ఏపీ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ ఆర్డినెన్స్ 2025 ప్రకారం విభజించింది మీరే కదా. మరి విభజించినప్పుడు వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వీళ్ళకింత అని చెప్పి మీరే కదా చెప్పింది, మీ నోటితో మీరే చెప్పింది ఆర్డినెన్స్ ద్వారా. ఇలా చెప్పినప్పుడు మరి కిందకు వచ్చేసరికి అన్నీ ఒకటైనట్టు అంటారు మీరు. అక్కడేమో ఎవరికాయ వాళ్ళకే అంటారు, ఇక్కడేమో ఒకే కాయ అందరం కోసి తినమంటారు. ఎలా కుదురుద్ది? సో ఇది చెప్పేది ఏంటంటే రేపొద్దున ఈ కమిటీలు కనుక ఎవరికి వాళ్ళకి సపరేట్ చేయకోకుండా ఇలాగే కొనసాగించే కనుక ఖచ్చితంగా రేపొద్దున ఎలక్షన్లో చాలా డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికైనా దీన్ని సరి చేసుకునే విధంగా వెళ్ళి, లేదంటే కనుక ఎక్కడ తప్పు చేస్తున్నాము, అంటే ఎక్కడ ఎవరెవరికి మనం ఏదేది ఇవ్వాలి అనేది కమిటీలు పూర్తిగా వేసుకుని దీన్ని సరి చేయకపోతే కనుక చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం.